ఒంటికన్ను కాకుల గురించి మీకు తెలుసా? రామాయణంలోని సుందరాకాండలో హనుమంతుడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సీతమ్మ వారు హనుమంతుడితో ఇలా చెప్తారు. ఒకరోజు రాముల వారు నా ఒడిలో తల పెట్టుకుని నిద్రిస్తూ ఉన్నప్పుడు ఒక నల్లని కాకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది. అప్పటికే నా స్వామి నిద్రలో ఉండడంతో నా రామునికి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక అలానే కూర్చున్నాను. అప్పుడు ఆ కాకి నా వక్షోజాలని పొడిచి మాంసాన్ని తినడానికి ప్రయత్నించింది. అప్పుడే నా హృదయం నుండి రక్తం నా ఒడిలో నిద్రిస్తున్న రాముని మీద పడి నిద్రాభంగం కలిగింది. అప్పటికే ఆ బాధను తట్టుకోలేక నేనేమో ఏడుస్తూ ఉంటే అది చూసిన రాముడు కోపంతో పైకి లేచి, ఎవడ్రా 5 తలల పాముతో ఆడుకుంటుంది అని చుట్టూ చూడగా అక్కడ కాకి కనిపించింది. దాని ముక్కుకి అంటుకున్న రక్తాన్ని చూసి ఇదే పొడిచింది అని గ్రహించిన రాముడు పక్కనే ఉన్న గడ్డి పరకను తీసి దానికి బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ఆ కాకి పైకి విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ఆ కాకి 14 లోకాలు తిరిగింది. ఇంతకీ ఆ కాకి ఎవరో కాదు, సాక్షాత్తు దేవేంద్రుడి కొడుకే కాకి రూపంలో వచ్చి సీతమ్మ వారిని గాయపరిచింది. ఆ కాకి అలా లోకాలన్నీ తిరుగుతూ బ్రహ్మలోకానికి, వైకుంఠానికి, కైలాసానికి వెళ్లి రక్షించమని వేడుకుంది. అప్పుడు ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా రామబాణానికి తిరుగులేదు. నువ్వు బ్రతకాలంటే తక్షణం ఆలస్యం చేయకుండా త్వరగా రాముణ్ణి చేరే శరణాగతి చేసి క్షమాపణ వేడుకో. తనకు ఎంత ద్రోహం చేసిన శత్రువైనా సరే శరణు వేడితే రక్షించేవాడే రాముడు అని చెప్పగానే ఇక ఆ కాకి వెంటనే రాముడు దగ్గరకు వచ్చి, ఓ రామచంద్ర ప్రభు, నేను చేసిన తప్పుని క్షమించు అంటూ పాదాల చెంత చేరింది. అప్పుడు ఆ రాముడు, నేను సంధించిన బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు. దానిని శాంతింప చెయ్యడానికి నీ శరీరంలో ఏదైనా ముఖ్యమైన భాగాన్ని దానికి అర్పించు అని చెప్పగానే అప్పుడు ఆ కాకి ఆ బ్రహ్మాస్త్రాన్ని శాంతింప చేయడానికి తన కుడి కన్నును ఇచ్చేయడానికి సిద్ధపడుతుంది. వెంటనే బ్రహ్మాస్త్రం కాకి రూపంలో ఉన్న ఇంద్రుడి కుడి కన్నును కొట్టేసి శాంతిస్తుంది. అన్న మాట ప్రకారం తన కుడి కంటినే బ్రహ్మాస్త్రానికి అర్పించిన కాకిని చూసిన శ్రీరాముడు, ఇప్పటి నుండి కాకులన్నిటికీ ఒకే ఒక కన్ను ఉంటుంది. ఆ ఒక్క కంటితోనే 2 వైపులా చూసేలాగా కాకులన్నిటికీ వరమిచ్చాడు శ్రీరాముడు. నన్ను గాయపరిచిన ఒక కాకి మీదే బ్రహ్మాస్త్రాన్ని వేసిన శ్రీరాముడు నన్ను ఈ రావణుడు అపహరించి తీసుకుని వస్తే ఎందుకని ఇంకా ఇక్కడికి రాలేదని అడిగానని చెప్పు హనుమా అని సీతమ్మ తల్లి హనుమంతుడికి చెబుతుంది. కట్టుకున్న భార్యను ఎలా ప్రేమించాలో, ఎలా రక్షించుకోవాలో రామాయణం చెప్పినట్లుగా ప్రపంచంలో మరీ ఇతర గ్రంథమో చెప్పలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?